హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి ఇక్కడ మన అస్లారామన్న వినాయకుల షెడ్లు అయితే ఉన్నాం. ఆ అస్లారామన్న వాళ్ళ వినాయకుడు షెడ్ ఎక్కడ అంటే మన ఎర్రగట్ట గుట్ట ఉంది కదా, ఎర్రగట్ట గుట్ట కాడనే మన అస్లారామన్న వాళ్ళది వినాయకుల షెడ్ అయితే. అక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా మేకింగ్ అనేది స్టార్ట్ అయిందా లేదా, విగ్రహాలు తయారీ అయినాయా కాలేదా అని మాత్రం ఇది ఎపిసోడ్ నెంబర్ 1. ఎందుకంటే చాలామందికి తెలుసు ఇక్కడ హోల్సేల్ మరియు రిటైల్ కూడా వీళ్ళు అమ్ముతారు కాబట్టి ఇక్కడ వచ్చేది నేను వీడియో తీయడానికి వచ్చి రావడం జరిగింది. అలానే ఇక్కడ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది, ఏంది అసలు వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి మోడల్స్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్ని హైట్స్లో ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని విగ్రహాల దాకా తయారైనాయి ఏంది అని మాత్రం మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను అండ్ చెప్తాను కూడా. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా సెకండ్ ఛానల్ ఉంది వైష్ణవి బ్లాగ్స్ అని, వైష్ణవి బ్లాగ్స్ అనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. ఆ వరంగల్ గణేష్ ఐడల్స్లలో కూడా మా పేజ్ ఫాలో చేయండి. మంచి మంచి రీల్స్ అనేది నేను పెడుతూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను ఫస్ట్ ఎపిసోడ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు అన్నాల షెడ్ దగ్గర నుంచి అయితే మనకు డైల్ అయితే పోతున్నాయి. ఈ షెడ్ వచ్చేసి ఇక చూడండి, ఇక్కడ మన ఎర్రగట్ట గుట్ట ఉంది కదా, ఎర్రగట్ట గుట్ట రాకముందుకే ఇక్కడ అన్న వాళ్ళ షెడ్ ఉంటుంది. ఇక మనం షెడ్ లోపలికి పోయి అయితే చూద్దాము. మొన్నటిదాకా ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ శ్రీరామనవమి ఉండే కాబట్టి మొత్తం శ్రీరాముని విగ్రహాలు కూడా అన్న వాళ్ళు తయారు చేసేది పెట్టిండ్రు. అంటే ఈ చాలామంది పట్టుకోపోతారు కదా ఇంకా విగ్రహాలు కూడా. అంటే ఇది చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ పోయిన ఇయర్ గణేష్ మహారాజ్ అయితే చాలామంది ఏం చేసిందంటే మన ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది ఏం చేసిందంటే విగ్రహాలు బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళు మరి దేనికోసం డ్రాప్ అయ్యిందో తెలియదు. అవే విగ్రహాలు అయితే ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్నాము. ఇవన్నీ ఇప్పుడు తయారు చేసే విగ్రహాల చేతులు, ఈ మొత్తం విగ్రహాల చేతులు మన లడ్డు చేయి అని ఉంటాయి కదా, లడ్డు చేయి, ఆశీర్వాదం చేయి, ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కొబ్బరి పీసు. ఇక ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం మనము. ఇక్కడ మొత్తం ఇంకా డై మేకింగ్లో అయితే మొత్తము అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళే ఓన్ డైలు తయారు చేస్తారు. ఇక్కడ చూసుకుందాం, ఇక ఇంకా లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక విగ్రహం తయారైతే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి 8 feet విగ్రహం అయితే మేకింగ్ తయారవుతుంది. ఇప్పుడు మన అస్లారామన్ ఉన్నాడు ఇక్కడ, అస్లారామన్తో మొత్తం మాట్లాడి మనం చేద్దాం. नमस्कार भैया। नमस्कार। बोलो भैया, अभी ये साल में 2024 में कितने मूर्ति बनाना चाह रहे हैं आप, और कितना हाइट से कितना हाइट तक मूर्ति बन रहा है अभी अपन के पास? इधर वरंगल में हमारे पास में तो 10 फीट से 11 फीट से ज़्यादा नहीं मिलता, 10 फीट 11 फीट बस। जी, अपन के पास कितना फीट तक? भैया 3 फीट से 11 फीट तक मिलेगा हमारे पास में। जी, अभी कितने दिन पहले से शुरुआत करे भैया काम? 5 महीने 6 महीने पहले से ही स्टार्ट करने थे, 6 महीने पहले से काम चालू है। अच्छा, अभी कितने मूर्ति तक बनाए अभी? अभी 150 मूर्ति बनाया। अच्छा, अभी तक 200 मूर्ति 150 मूर्ति और बनता है। अच्छा, करीब 250 मूर्ति बना, 250 मूर्ति। और बाकी का भी इधर उधर है ना हमारा। बोल तो पूरा होलसेल है या रिटेल भैया? होलसेल में भी बेचते हैं, रिटेल में भी बेचते हैं। होलसेल वाले का हमारे पास में एक रिटेल में 100 मूर्ति बेचेंगे, बाकी का होलसेल वाले को दे देते हैं। अच्छा, ये मोल्डिंग अपन का रेंट का नहीं तो ओन भैया? नहीं, मोल्डिंग हैदराबाद से लाते हैं। अच्छा, इधर का नहीं है, हैदराबाद। बोलते ये फिनिशिंग काम गिना वगैरह कब चालू होता? फिनिशिंग अभी साथ में हमारे पास मजदूर नहीं है, अभी मजदूर बुलाएगा गांव से, फिर मैं 2-3 महीने पहले से फिनिशिंग स्टार्ट कर लेके 3 महीने के बाद में हल्लो से रिपेयरिंग करके फिनिशिंग पेपर का पॉलिश करेंगे, उनके बाद में वाइट पिलाएंगे, डिस्टेम्बर पिलाएंगे, और 1 महीने पहले से कलर स्टार्ट। अच्छा, अब कोई तभी अपन का वीडियो देख के कोई तभी आके बुक कर लिए तो वो लोग को जो कलर होना वो कलर करके दे सकते हैं ना आप? हमारा पसंद का कलर करेगा, उनके पसंद का नहीं।
हमारा पसंद का ही कलर करेंगे, उनके पसंद का करेगा तो उस टाइम में झगड़ा होता, ऐसे करो वैसे करो। नहीं वो लोग एडवांस देते ना, एडवांस देने के बाद में तो भी हमारा इष्टम, मेरा पसंद का करवा। ठीक है भैया। చూసిగా ఇప్పుడు అస్లారాం అన్నతో కూడా మాట్లాడిచ్చినా కదా, అలానే ఇక్కడ చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. చిన్న వినాయకులు కూడా హోల్సేల్లో ఇస్తారు, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద గణేషులు అయితే తయారు కావడం జరిగింది, ఇక్కడ డైలీ చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక అసలు ఏం మోడల్ ఉంది ఏంది గణేష్ మహారాజ్ అని, ఎందుకంటే మొత్తం ఇంకా వీళ్ళు సెటప్ అనేది మొత్తం చేయలేదు, అసలు మనం పోయేటట్టు కూడా గ్యాప్ లేదు దాంట్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్ ఇక్కడ ఒక గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. గణేష్ మహారాజ్ చూద్దాం మనం. ఈ గణేష్ మహారాజ్ అయితే మనకి ఇక్కడ తామర పువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు కింద రైట్ సైడ్న మనకు మూషిక వాహనం ఉండడం జరిగింది. అండ్ అలానే గణేష్ మహారాజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్, ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. అండ్ బంబం భోలేనాథ్ మహారాజ్ అయితే ఉన్నాడు, మహాదేవుడు. అలానే శివుని మెడలో కూడా నాగుంపాము ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ ఒక 10 feet ఉంటుంది, చూసుకోవచ్చు. కలరింగ్ లేనప్పుడే మస్తు ఎక్సలెంట్ అయితే కనబడడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక ఇక్కడ లోపల ఏంటంటే ఇంకా చిన్న చిన్న గణేష్ మహారాజులు కూడా ఉన్నాయి. ఈ చిన్న చిన్న గణేష్ మహారాజులు కూడా చూసుకున్నట్టయితే ఇది ఒక మన 2 feet 3 feet గణేష్ మహారాజులు. ఈ గణేష్ మహారాజు కూడా కొంచెం డిఫరెంట్ ఉండడం జరిగింది. నా వీడియో అనేది కొంచెం లెంతీ ఉంటాయి కానీ మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం మొత్తం చూడండి వీడియో అనేది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్. కొంచెం ఏంటంటే ఇప్పుడు అంత వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడే మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తున్నా ఫుల్గా. గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, మంచిగా చకలం ముక్కలం వేసుకొని కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా మంచి బ్యాక్ డ్రాప్. ఈ గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి మేబీ ఒక 10 feet ఉంటుంది గణేష్ మహారాజ్. అండ్ ఇంకేందంటే ఇంకా చేతులు గిట్లా అనేది మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది కాలేదు, కొన్నిటికైనా కొన్నిటికి కాలేదు ఇంకా. మేబీ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా మంచి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు సూర్యకిరణాలు ఉంటాయి కదా, ఫైర్ లాంటిది ఆ విధంగా ఉన్నది మొత్తము. గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకున్నట్టయితే ఒక 8 feet ఉంటుంది గణేష్ మహారాజ్. చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ గణేష్ మహారాజ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చక్రం కూడా ఎక్సలెంట్. మనకు ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, కొన్నిటికి చేతులకి ఇట్లా వర్క్ అనేది మొత్తం ఫిక్స్ చేయడం జరిగింది, కొన్నిటికి అనేది ఫిక్స్ కాలేదు ఇంకా. కాబట్టి చూసుకున్నట్టయితే అక్కడ సేమ్ మోడల్ విగ్రహాలు, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక చూసుకోండి, ఇది డై గణేష్ మహారాజ్ డై అయితే మాత్రం ఇది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం ఇవే గణేష్ మహారాజులు ప్రజెంట్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక 8 feet విగ్రహం అయితే ఉన్నది. ఆ 8 feet విగ్రహం ఇట్లా ఉన్నది ఏంటి అని మాత్రం మనం పోయి చూద్దాం. ఇంకా అది చూసుకోవచ్చు, ఇప్పుడే డై అనేది డైలో విగ్రహాలు అనేది ఇస్తున్నారు. అది చూసుకుందాం, ఇంకా కొంచెం లోపలి పోయి చూద్దాం మనం గణేష్ మహారాజ్ ఎట్లా ఉన్నది ఏంటి అని మాత్రం. కొంచెం చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ ఓన్లీ సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అది చూడండి సేమ్ ఈ గణేష్ మహారాజ్ అనేది సేమ్ ఈ గణేష్ మహారాజ్ డై అనేది ఈ విధంగా ఈ డైలకి చూస్తే ఈ విధంగా అయితే రావడం జరిగింది. పోదాం, ఇంకా కొంచెం లోపలికి పోయి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే విగ్రహాలు అనేది తీస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇవి మనము ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. అసలు నాకు తెలిసి అయితే అప్పటివరకు అయితే చాలా ఫుల్ అయిపోయి ఉంటుంది, చాలా బిజీ ఉంటాడు అస్లారాం అన్న కూడా. చూసుకోవచ్చు
చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే అస్లాం రామన్నల వినాయకుల షెడ్లో మాత్రం ఎన్నెన్ని హైట్స్ విగ్రహాలు ఉన్నాయి అండ్ అలానే ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయిందని మొత్తం మీకు వీడియో రూపంలో అయితే చూపించాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కలుస్తాం మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.